హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ బేబీస్కి ఏ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అండ్ టుడ్లర్స్కి ఫుడ్ అది ఏం పెడితే బాగుంటుంది అన్నవి మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ థింగ్ కమింగ్ టు ద ఫుడ్. సో మివాన్కి నేను ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ని ఆఫర్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఏ డే ఇన్ మై లైఫ్ చేశాను, లైక్ మివాన్కి ఏమేం ఫుడ్ పెడుతున్నాను ఏంటి అని మొత్తం అంతా. మీరు కానీ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. యూజువల్గా బేబీస్కి ఫుడ్ పెట్టినప్పుడు మనం చాలా చూజీగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉన్నారు కాబట్టి మనం ఇస్తున్న న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఏది పెడితే అది ఇచ్చాను. షుగర్స్ అయితే లైక్ కంప్లీట్లీ నో టు షుగర్. ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా షుగర్ అయితే యూజ్ చేయలేదు. షుగర్ ప్లేస్ లో ఎప్పుడు నేను బెల్లం పౌడర్ ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఏం చేసినా సరే మివాన్ కోసం స్పెషల్ గా లైక్ బెల్లం వేసే చేస్తున్నాను. ఈవెన్ నేను సేమియా చేసినా సరే మివాన్ కి సెపరేట్ గా తీసేసి అందులో కొంచెం బెల్లం పౌడర్ వేస్తాను. అండ్ నేను ఈవినింగ్ టైం స్నాక్స్ అవి కూడా లైక్ ఇలా డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంటాయి కదా, సో కాస్కోలో బేబీ ఫుడ్ అవి మీరు రీసెర్చ్ చేస్తే లైక్ చాలా మంచి మంచి ఫుడ్స్ దొరుకుతాయి మనకి. న్యూట్రీ బార్స్ ఇవన్నీ లైక్ షుగర్ కంటెంట్ లేనివి మనం చూస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫిల్టర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ టైంలో మనం ఎక్కువగా సాల్ట్ షుగర్స్ లాంటివి ఇచ్చినా సరే పిల్లలు చాలా చాలా హైపర్ అయిపోతారు అండ్ విచ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్. ఈవెన్ చాక్లెట్స్ కూడా నేను ఇవ్వను, ఈవెన్ బిస్కెట్స్ కూడా నేను ఇవ్వను. సో మనకి కాస్కోలోని లైక్ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్, ఆల్మండ్ ఫ్లోర్ బిస్కెట్స్ లాంటివి ఉంటాయి. ఇంకా నేను లైక్ న్యూట్రీ బార్స్, ఫ్రూట్ బార్స్ లాంటివి కూడా అమ్ముతున్నారు. దట్స్ ఇట్ అని ఇంకా లైక్ డిఫరెంట్గా మనకి చాలా దొరుకుతున్నాయి. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, సెపరేట్గా నేను దానికోసం ఒక వీడియో కూడా చేస్తాను. సో ఇవై లైక్ మివాన్కి నేను ప్రెజెంట్ అయితే ఫుడ్ అవి ఇలాంటివే పెడుతున్నాను. ఈవినింగ్ టైం స్నాక్స్ అవి. ఈ మధ్య వాడు కొంచెం కారం కూడా తినడం స్టార్ట్ చేశాడు. సో నేను ఇంట్లో చేసినవే లైక్ కొంచెం కారం కూడా అలవాటు చేస్తున్నాను. ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే కొంచెం ఎదిగాక అస్సలు తిన్నారు. సో అందుకనే నేను ఇంకా స్లోగా ఆల్మోస్ట్ లైక్ 2 years వచ్చేస్తున్నాయి కాబట్టి ఒకటి స్లోగా అలవాటు చేస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాడంతలోకి వాడు తినేటట్టు కూడా నేను అలవాటు చేస్తున్నాను. సో దట్ మనకి రేపు డే కేర్కి దానికి దీనికి పంపించినా సరే ఇబ్బంది ఉండకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఫుడ్ కూడా వాళ్ళంతలోకి వాళ్ళు తినేటట్టు మనం అలవాటు చేస్తే లైక్ చాలా మంచిది. ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. ఒక బేబీని చూసి ఇంకో బేబీని కంపేర్ చేయొద్దు. మేబీ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క టైం తీసుకోవచ్చు. కొంతమంది ఫాస్ట్ ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు. సో దానివల్ల ఎక్స్ట్రా ప్రెషర్ అయితే తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ మమ్స్కి అయితే చాలా చాలా ప్రెషర్ ఉంటుంది, కంపారిజన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. బేబీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇంకో విషయం కూడా నాకేమనిపిస్తుంది అంటే లైక్ మనం ఎంత ఫీడ్ చేసినా సరే ఒక్కొక్కల బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. సో మివాన్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. సో మేము చాలాసార్లు అడిగాము, కానీ అయినా సరే ఇక్కడ డాక్టర్స్ అది ఏం చెప్తారంటే గ్రోత్ పెరుగుతూ ఉన్నారా లేదా, యాక్టివ్గా ఉన్నారా లేదా. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అనేసి అంటారు. ఒక్కొక్క బేబీ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది కొంచెం తిన్నా సరే చాలా లావ్ అయిపోతారు, కొంతమంది ఎంత తిన్నా సరే సన్నంగా ఉంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ జీన్స్ అండ్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో ఇప్పుడు కమింగ్ టు ద యాక్టివిటీస్. సో మివాన్కి నేను వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నేను చేయిస్తున్నాను. సో ఆల్మోస్ట్ లైక్ హీ ఈజ్ లైక్ 2 years old కదా. సో అట్లీస్ట్ ఇన్ ఎ డే 1 hour అయినా ఈవినింగ్ అవుట్డోర్ ప్లే టైంకి తీసుకువెళ్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో మనము ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల ఎప్పుడు ఇంట్లోనే ఉంచి మనం అలా ఉంటున్నాం, కానీ పిల్లల్ని ఫ్రెష్ ఎయిర్లో తీసుకెళ్ళి కొంచెం సేపు ఆడిస్తే లైక్ చాలా చాలా మంచిది. సో అందుకే మోస్ట్లీ క్లైమేట్ బాగున్నప్పుడల్లా నేను మివాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నేను ప్లే ఏరియాకి తీసుకువెళ్తాను. సో దట్ వాళ్ళకి ఇంట్రాక్షన్ కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో ప్లే ఏరియాకి అది కూడా నేను రోజు డైలీ యాక్టివిటీలోని అదొకటి పెడతాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను బుక్స్ అవి కూడా చదివిస్తూ ఉంటాను. సో ఆల్రెడీ హీ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ ఆల్ యానిమల్ సౌండ్స్ చేయడము. సో ఆల్మోస్ట్ ఇవన్నీ నేను స్లోగా ఒకటి చూపిస్తూ నేర్పిస్తూ ఉన్నాను. వాడు కూడా స్లోగా నేర్చుకున్నాడు. ఇంకా మాటలు రాలేదు, కానీ ఇవన్నీ మాత్రం బాగానే ఐడెంటిఫై చేసినాను. సో మివాన్ చేసిన యాక్టివిటీస్ అన్ని నేను పెట్టాను, చూడండి. డాగీని పెట్టు. డాగీ వేర్ ఈస్ డాగీ? సూపర్. వేర్ ఈస్ క్యాట్? క్యాట్ లుక్ ప్రాపర్లీ మివాన్. క్యాట్ ఏది? క్యాట్ ఎలా ఉంటుంది? మియావ్. yes, super.
Where is rat? Rat. Very good. Super, Nana. Next, where is rabbit? Wow, cute. Super. Next, where is tortoise? Top. Very good. Where is ferret? Ferret. Look properly. Wow, super. Good job. Good job. Clap for me, Van. Van, cat ఎలా కరుస్తుంది? cat. Dog ఎలా కరుస్తుంది మీ Van? Dog ఎలా కరుస్తుంది? బౌ అంటుందా? ఓకే. నెక్స్ట్ హార్స్ ఎలా అంటది? హార్స్. వెరీ గుడ్. హెన్ ఎలా అంటది? హెన్. కో. క్రో. కావ్ అంటది. ఇంకా షీప్ ఎలా అంటది? షీప్. బాబా. నెక్స్ట్ కౌ అంటది. Show your nose, Miva. Show your nose. Show your ears. Show your mouth. Show your mouth. Show your hands. Show your hands. Show your stomach. Stomach. Potta. Show your hair. Show your hair. Show your legs. Show your legs. Wow, super. Wow, super. Clap for me, Van. Clap. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటాను నేను ఇంట్లోని. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.